నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నీట్ ఎగ్జామ్ రాయటానికి ఒక విద్యార్థి ఎన్నాళ్ళు కష్టపడాలి, అసలు దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు తెలుసుకోముందు ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. ప్రతి సంవత్సరం ఇండియాలో ఎన్టీఏ నిర్వహించే నీట్ పరీక్షలు రాయడానికి కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నీట్ ఎగ్జామ్లో చాలా తక్కువ మంది క్వాలిఫై అవుతూ ఉంటారు. ముఖ్యంగా నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సంపాదించుకున్నట్లయితే ఎంబీబీఎస్ చేయడానికి ఒక మంచి కాలేజీలో సీటు వస్తుంది. దాని కారణంగానే చాలా మంది విద్యార్థులు లాంగ్ టర్మ్ అంటూ షార్ట్ టర్మ్ అంటూ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం దాదాపు 2 లక్షల నుంచి 2,50,000 వరకు ఫీజును వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయా ఇన్స్టిట్యూషన్ బట్టి ఆ రేటు అనేది మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే షార్ట్ టర్మ్ కోసం ₹1,00,000 నుంచి ₹1,30,000 వరకు ఫీజు ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇన్ని ఇన్స్టిట్యూట్ ఫీజులే ఇంతలా ఉంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళ అకాడమిషన్కి అయ్యే ఖర్చు కూడా వాళ్ళే భరించుకోవాలి. కాబట్టి ఇవన్నీ కలిపి ఒక నీట్ ఎగ్జామ్ రాయడానికి ఒక విద్యార్థి ఫైనాన్షియల్గా అలాగే మెంటల్గా కూడా చాలా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఉంది. ఇక నీట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు చాలా మంది గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులే కావడం వల్ల వాళ్ళ దగ్గర మనీ లేకపోయినా కూడా అప్పు చేసి మరీ నీట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటూ ఎలాగైనా సరే డాక్టర్లు అవ్వాలని కలలు కంటున్నారు. అలాంటి యువకులు ఇలా నీట్ పేపర్లు లీక్ అవ్వడం చూస్తుంటే వాళ్ళకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇక ఇలాంటి క్రమంలో ఇంత చేసి బాగా ప్రిపేర్ అయినా కూడా గవర్నమెంట్ సరైన కేరింగ్ తీసుకోకుండా ఏదో నామమాత్రంగా నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం చాలా రాష్ట్రాలు ఎగ్జామ్ ని తీసివేయాలని ఆరోపణలు చేస్తున్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా ప్రతి సంవత్సరం ఇలాగే ఎగ్జామ్ నిర్వహిస్తూ ఏదో ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది. ఇక నీట్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు చెల్లించే ఎంట్రన్స్ ఫీజు ద్వారా గవర్నమెంట్ కు కొన్ని వందల కోట్ల ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక ఈ నీటి వ్యవహారం ఎటు వెళ్తుంది ముందు చూడాల్సిందే.